హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అటుకులతో పోహ, అది కూడా మామిడికాయతోటి పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయతో అటుకుల పులిహార అండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ విధంగా ట్రై చేయకపోతే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా కారంగా భలే ఉంటుందండి రెసిపీ మటుకు. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ముందుగా ఇలా పల్లీలు వేసుకొని చక్కగా వీటిని ఒక 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ శనగపప్పు, ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసుకొని ఇవి కూడా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేటివి బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి మీరు తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి మామిడికాయ తురుము అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ మామిడికాయ తురుము అనేది పైన మామిడికాయకున్న పొట్టు తీసేసుకొని ఇలా తురిమేసుకోవాలండి. తురుముకున్న మామిడికాయనంతా తాలింపులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ లోపలైతే ఇక్కడ నేను అకోలా అటుకులు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న అటుకుల్లోకి వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు అయినా చక్కగా అటుకుల్ని కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి వేసేసుకోవాలి. మనకు అటుకులు అనేటివి చక్కగా పొడిగా ఉంటేనే మనకి పులిహార అనేది చాలా బాగుంటుందండి. మామిడికాయతో చేసుకునే అటుకుల పులిహార అనేది ఇలా జల్లుల గిన్నెలోకి వేసేసుకున్నాక ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనం మామిడికాయ తురుము వేసుకున్నాం కదా, చక్క ఆయిల్లో మగ్గిపోయింది. ఇదంతా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకోవాలి. ఇలా అటుకుల్ని వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే మటుకు భలే రుచిగా ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు, తప్పకుండా ట్రై చేయండి. మనకి ఈ సీజన్లో ఇంకా మామిడికాయలు దొరుకుతాయి కదా, తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించేసుకుందామండి. ఇంకెక్కువ టైం కూడా పట్టదు మనకి. ఒక 10-15 నిమిషాల లోపలనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనకు రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అనేది. అటుకులతో మామిడికాయ పులిహార చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదంతా ఇంక ఇలా కలుపుకొని ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మళ్ళీ లైట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడిగా తినండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మరి వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.